ఈ రోజుల్లో అందరికీ యాంగ్జైటీ అనేది ఎందుకు వస్తుంది? చిన్నపిల్లలను చూసినా, పెద్దవాళ్ళని చూసినా, ఏ వయసులో వాళ్ళు చూసినా యాంగ్జైటీగా ఉంటున్నారు. ఎందుకు అంటే కలి లక్షణాలలో ఇది ఒకటి, యాంగ్జైటీ. మనం చేసే పని బాగున్నా బాగోకపోయినా ఫస్ట్ ఫీల్ అవుతూ ఉంటాం. అంటే అదొకటి భయం అన్నమాట. రేపు ఈ పని ఉంటుందో లేదో, ఇంత డబ్బు సంపాదించగలనో లేదో, లేదా నాకు ఆ ర్యాంక్ వస్తుందో లేదో, ఏదో రకంగా కలి లక్షణం అది. యాంగ్జైటీ అనేది కలి లక్షణం. అయితే దాన్ని ఎలా తగ్గించుకోవాలి? మరి ఏమన్నా ఉందా? ఎవరికి ఈ యాంగ్జైటీ రాకుండా ఉంటుందంటే, ఎవరైతే కలియుగంలో హోమాలు ఇలాంటివేం అవసరం లేదు. భగవంతుణ్ణి నామస్మరణ చేస్తేనే చాలు, అంత గొప్ప ఫలితం. అంటే త్రేతాయుగాల్లో సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఆ కాలాల్లో ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం అనేది ఉంది. అంటే సత్యయుగంలో యజ్ఞాలు, యాగాలు, హోమాలు, ఇలాంటివి. యజ్ఞం అంటే కొన్ని సంవత్సరాల పాటు చేసే యజ్ఞాలు ఉన్నాయి, అట్లా హోమాలు ఉన్నాయి. ఇంతమంది ఋత్వికులతో చేసే హోమాలు, అట్లానే యజ్ఞాలు, ఇవన్నీ ఉన్నాయి. కానీ అప్పుడు అంత చేస్తేనే ఫలితం ఉండేది. తర్వాత త్రేతాయుగంలో సత్యాన్ని మాట్లాడాలి. ఇలా ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంది. కానీ కలియుగంలో భగవంతుడి నామ ఉచ్చారణ చేసిన వారికి యాంగ్జైటీ, భయాలు అనేవి లేకుండా ఉంటాయి. చూడండి, మనకి అసలు భగవంతుడిని తలుచుకునే అంత స్పేస్ ఎక్కడుంది? అందరినీ తలుచుకుంటాం, కానీ రోజు ఎప్పుడో కష్టం వచ్చి చాలా ఇబ్బంది అయినప్పుడు ఎవరైనా చెప్తే ఏమన్నా ఆలోచన చేస్తారేమో, ఆ దేవుడు ఉన్నాడా అండి అంటారు అప్పుడప్పుడు. అంటే ఆ నామ ఉచ్చారణ చేస్తున్నప్పుడు నీ సోలుకి నువ్వు కనెక్ట్ అవుతూ భగవంతుడితో అనుసంధానం చెంది నీలో నువ్వు ఒక కాన్ఫిడెన్స్ అని ఆ నామ ఉచ్చారణతోనే నీకు ఆ పవర్ అనేది వచ్చేస్తుంది. రామ 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 అంటేనే అంత పవర్ వస్తుంది. రాముల వారిని కలవక ముందే హనుమంతుల వారికి రామజపం చేసేవారట. అంటే రామ అనే మంత్రం అది. ఆ మంత్రాన్ని ఎవరైతే, అంటే మంత్రం అంటే రామ అనే బీజ అక్షరాన్ని నామ ఉచ్చారణ చేసినంత మాత్రానే ఆయనకు అంత శక్తి ఉంది. తర్వాత రామ అనే పేరు కలిగిన రామ అన్ని లక్షణాలు కలిగి ఆ రూపం కనిపించారు హనుమంతుల వారికి. అప్పుడు ఆయన గొప్పగా ఫీల్ అయ్యారు. అంతకుముందే ఆయన రామ మంత్రాన్ని జపించేవాడు. సో ఇలాగా భగవంతుడు నామ ఉచ్చారణ చేసినంత మాత్రానే, తలుచుకున్నంత మాత్రానే ఈ కలి మనని ఏమీ చేయలేదు. యాంగ్జైటీ అనేది కూడా ఇది వన్ ఆఫ్ ద కలి లక్షణం, కలికి గురి అయ్యే లక్షణం అన్నమాట. అందుకోసం యాంగ్జైటీ. ఇంకా మనం యాంగ్జైటీ అంటే కలియుగంలో ప్రథమ పాదంలోనే ఉన్నాం. ప్రథమ పాదంలో ఉంటేనే ద్వితీయ పాదంకి వస్తున్నాం. ప్రథమ పాదంలో ఉంటేనే ఇంత ఎఫెక్ట్ ఉంటే ఇంకా తర్వాత ఎలా ఉంటుందో చూడండి. వాటి యొక్క విజృంభణ అంతలా మారిపోతుంది. కానీ ఎప్పటికైనా భగవంతుడి నామ ఉచ్చారణ చేసిన వాళ్ళకి ఈ ఇబ్బందులు ఉండవు, ఇలాంటి యాంగ్జైటీ ఇలాంటివి ఉండవు. నామ ఉచ్చారణ అంత మంచిది.